హలో అందరికీ ఈ రోజు అయితే మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్న వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. అంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నావు ప్రసన్న, జాబ్ చూసుకుంటున్నావు, ఆద్యం చూసుకుంటున్నావు, యూట్యూబ్ చూస్తున్నావు, నెక్స్ట్ తర్వాత ఇంట్లో పని కూడా అన్ని కూడా నువ్వే చేసుకుంటున్నావు కదా, ఎలా చేసుకోగలుగుతున్నావు మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి. సో నేనైతే ఎవ్రీ డే ఒక 2 hours నా పనికైతే నేను కేటాయిస్తాను అనమాట. ఆ 2 hours లో నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ ఆ డే మొత్తం ఆ వర్క్స్ దగ్గరికి వెళ్ళను. లేవంగానే నేను బెడ్షీట్స్ అయితే మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకు అంటే బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను బెడ్షీట్ సదరడం కోసం నేను బెడ్రూమ్ కి రాకూడదు. ఫస్ట్ అయితే నేను బెడ్షీట్ అంతా కూడా సర్దిరేసి ఆ బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసి ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కాస్త నీట్ గా కనిపిస్తుంది అండ్ మనకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, అరే ఈ పని అయిపోయింది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే లేవంగానే నేనున్న రూమ్ మొత్తం కూడా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. అంటే డ్రెస్సింగ్ ఏరియా కానీ, నెక్స్ట్ తర్వాత అక్కడ గ్రూమ్ చేయడం కానీ, బెడ్షీట్స్ అన్ని ఎక్కడక్కడ ప్లేస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తానన్నమాట. దెన్ ఆ తర్వాత నన్ను నేను కొంచెం జుట్టు అలా వేసేసుకొని బొట్టు పెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం నీట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఆ తర్వాత డ్రెస్సింగ్ ఏరియా దగ్గర కూడా కొంచెం నీట్ గా చేసేసి, అంటే ముందు రోజు వాడినవన్నీ కూడా అక్కడ పైన పెట్టేసి అలా ప్లేస్ చేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసి వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆద్య కోసం, దోశ అండ్ టమాటో చట్నీ. బికాజ్ ఆల్రెడీ టైం 9 అవుతుంది అందుకని చెప్పేసి. సో ఇక్కడ ఆద్య నాకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. ఆద్య అంతకు ఆద్యనే తింటుంది ఎప్పుడైనా సరే, బట్ నీట్ గా తింటుందా లేదా అన్నది తర్వాత పెడితే ఆద్య అంతకు ఆద్య తినడానికి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే వాళ్ళ ఆకలి వాళ్ళకి అర్థం అవుతుంది, ప్లస్ ప్రశాంతంగా తింటారు. ఆద్య తినేటప్పుడు నేను కూడా ఒక ప్లేట్ తీసుకొని నేను కూడా తింటున్నాను అనమాట. సో ఫ్రీగా తినొచ్చు, ప్రశాంతంగా తినొచ్చు. వాళ్ళంతకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే గనక వాళ్ళు ఇంకా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. దెన్ ఆ తర్వాత ఆద్యకైతే స్నానం చేయించాలి. ఇప్పుడు నేను ఆద్యకైతే స్నానం చేపిస్తున్నాను అనమాట. సో స్నానం చేయించడానికి మనం ఎప్పుడైనా సరే ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు, అంటే నార్మల్ గా బేబీకి ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడే చాలా కేర్ఫుల్ గా చూసుకుని యూజ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే మన అడల్ట్ స్కిన్ కంటే బేబీ స్కిన్ అనేది చాలా థిన్నర్ గా ఉంటుంది. సో మనం ఏదైనా ప్రోడక్ట్స్ అప్లై చేస్తే వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్ లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందుకని ఎటువంటి కెమికల్స్, హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్, పారాబెన్స్, సల్ఫేట్స్ ఇవన్నీ లేకుండా మంచి ఆర్గానిక్ ఆర్ pH లెవెల్ బ్యాలెన్స్ అయిన ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే నేను లిటిల్ రిచువల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఆద్యాకి యూజ్ చేస్తున్నాను. విటమిన్ బాడీ వాష్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అండ్ బయో బాడీ బటర్ అనమాట. సో ఈ బాడీ వాష్ వచ్చేసి మనం ఈవెన్ హెయిర్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఆయిల్ ఫర్ మసాజ్. నేను ఆయిల్ యూజ్ చేస్తాను ఆద్యకి. అండ్ నౌ దిస్ ఈస్ ద బాడీ బటర్ అనమాట. అంటే వింటర్ సీజన్ లో ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుంది కదా, సో నరిష్ గా ఉండడం కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆద్యకి మసాజ్ చేయడం కోసం లిటిల్ రిచువల్స్ వల్ల వుడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ హైడ్రేషన్ ని 35% వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో క్లినికల్లీ టెస్టెడ్. ఇందులో ఉన్న జెంటిల్ ఫార్ములా వల్ల బేబీస్ కి మాత్రం కూడా ఇరిటేషన్ రాకుండా ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఆల్సో లొరిక్ యాసిడ్ లో రిచ్ గా ఉండడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ ని నరిష్ అండ్ స్ట్రెంథన్ గా చేస్తుంది అనమాట. మనం ఆయిల్ తో మసాజ్ చేసినప్పుడు బేబీ స్కిన్ డీప్ గా నరిష్ అయిపోయి అండ్ డ్రై స్కిన్ ని కానీ, క్రాడిల్ క్యాప్ ని కానీ ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో మసాజ్ వచ్చేసి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మసాజ్ వల్ల. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ బేబీ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాబట్టి మాక్సిమం న్యూట్రిషన్ అన్నది రిటెన్షన్ అవుతుంది. మనం బేబీస్ కి మసాజ్ చేసేటప్పుడు చాలా జెంటల్ గా మసాజ్ చేయాలి. అండ్ బేబీస్ తో మనం ఇంటరాక్షన్ అవుతూ మనం మసాజ్ చేసాము అంటే బేబీ ఫీల్ సో హ్యాపీ. బికాజ్ ఇదొక వాళ్ళకి రెగ్యులర్ రొటీన్ అయిపోతుంది. అండ్ మనకి బేబీకి మధ్య బాండింగ్ అన్నది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఆద్యకి నేనే మసాజ్ చేస్తాను. ఎటువంటి బయట మసాజ్ చేసే వాళ్ళు, మాలిష్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే పెట్టి మసాజ్ అయితే చేయించలేదు. చాలా జెంటల్ గా హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మసాజ్ అయితే చేస్తానన్నమాట. అందుకే ఆద్యకి బాగా అలవాటు. అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత నేను ఆద్యకైతే బాత్ చేపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లిటిల్ రిచువల్స్ వల్ల మల్టీవిటమిన్ హెయిర్ అండ్ బాడీ వాష్ ని యూజ్ చేస్తున్నాను. మన బేబీ స్కిన్ మీద న్యాచురల్ ఆయిల్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోకుండా స్కిన్ అన్నది మాయిశ్చర్ గా ఉండడానికి బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. బాడీ వాష్ లో విటమిన్స్ అండ్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల బేబీ స్కిన్ ని నరిష్ గా సూత్నింగ్ గా ఉంచుతుంది. ప్రోడక్ట్ వచ్చేసి 100% సేఫ్ అనమాట బేబీకి. అండ్ ఇందులో pH వాల్యూ అనేది కరెక్ట్ గా ఉండడం వల్ల డ్రైనెస్ అండ్ ఇరిటేషన్ అనేది బేబీకి ఉండదు. అండ్ 3D న్యూట్రిస్విస్ టెక్నాలజీ డెలివర్స్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఫర్ హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్. వీళ్ళ బాడీ వాష్ బాగా నచ్చింది, మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు.
నువ్వు స్నానం చేపించేటప్పుడు మంచిగా రైమ్స్ చెప్పుకుంటూ సో కొంచెం స్టోరీస్ చెప్పుకుంటూ స్నానం చేపిస్తానమాట. లేదంటే అస్సలు మాట వినదు, బాత్ చేయించుకోదు. అందుకని ఏదో ఒకటి డైవర్ట్ చేసుకుంటూ చేపిస్తానమాట. సో ఇప్పుడు అయితే బాత్ కంప్లీట్ అయిపోయింది. బాత్ అయిపోయిన వెంటనే మనం మాయిశ్చర్ అయితే యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి నేను లిటిల్ రిచువల్స్ వాళ్ళ బయో బాడీ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకి మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత అప్ టు 48 అవర్స్ వరకు మాయిశ్చరైజ్ గా ఉన్నిందనమాట. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ స్కిన్ బ్యారియర్ స్ట్రెంత్ అప్ టు 19% అండ్ స్కిన్ హైడ్రేషన్ వచ్చేసి 32% వరకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ సూతనింగ్ బై 35% అనమాట. ఏదైనా సివియర్ గా రెడ్నింగ్ ఉంది అంటే బేబీ మీద మనం స్లోగా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఏదైనా బేబీస్ కి కొంతమంది బేబీస్ కి చాలా ఎక్కువ డ్రై స్కిన్ ఉంటుంది కదా, ఇది యూజ్ చేయడంతో ఇమీడియట్ గా డ్రై స్కిన్ కాకుండా మంచి మాయిశ్చరైజ్ స్కిన్ గా టర్న్ అవుతుంది అనమాట. ప్రోడక్ట్స్ వచ్చేసి బేబీస్ కి చాలా సేఫ్ అండ్ యూఎస్ఏ సర్టిఫైడ్ అండ్ ఇట్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ మోర్ దాన్ 6500 కెమికల్స్ అండ్ టాక్సిన్స్ అనమాట. అందుకే మన బేబీస్ కి సేఫెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. రిచువల్స్ వల్ల ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్ అండ్ ఫస్ట్ క్రై లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చెక్ ఇట్ అవుట్ గైస్. ఇదేంటి? కాలీఫ్లవర్. ఇది వావ్. ఇది క్యాప్సికమ్. ఇది మష్రూమ్. ఇది చెప్పు. ఇదేంటి? క్యాబేజ్. ఇది ఇది టమాటో. అది టోటమో కాదు. ఇది 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 ఫ్రెంచ్ బీన్స్. ఇది కోకోలి. ఇది రాడిష్. ఇది లేడీస్ ఫింగర్. ఇది వావ్. మా అమ్మ ఇది ఎప్పుడు నేర్చుకుంది ఇవన్నీ. ఇక్కడ 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 నేను పప్పు పెట్టద్దా? ఆకేసి పప్పు వేసేసి అన్ని కలిపి నోట్లో పెట్టి అత్తారింటికి దారేదంటే మధ్య స్నానం అయిపోయిన తర్వాత కాసేపు కంఫర్ట్ చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడానికి అయితే వచ్చాను. మా యూటిలిటీ చాలా చిన్నగా ఉంటుంది, అందులోనే చాలా థింగ్స్ పెట్టాలి, అందుకే మీకు ఇంత మెస్గా కనిపిస్తుంది ఇక్కడ. సో నేను వాషింగ్ మిషన్ వేసిన తర్వాత బట్టలు ఆరేస్తాను. అవి అయిపోయిన తర్వాత దానికంటే ముందు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఈ వర్క్స్ అన్ని కూడా ఒక 2 hours లోనే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. బికాస్ ఎందుకంటే నాది లాగిన్ టైం ఉంటుంది. సో ఆ లాగిన్ టైం లోపు నేను కంప్లీట్ చేసుకోకపోతే నాకు డే మొత్తం కూడా ఇరిటేట్ గా ఉంటుంది. అందుకే నేను లాగిన్ టైం లోపు ఇవన్నీ కూడా అన్ని మాక్సిమం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ ముందు కూర్చుంటా. ఇక్కడ వచ్చేసి ఇన్ని అంట్లు ఉన్నాయని చూపిస్తున్నాను, అంటే అవన్నీ కడగాలి. బికాస్ కడిగే ప్రాసెస్ నేను చూపించట్లేదు. అవన్నీ కూడా అంట్లు కడిగిన తర్వాత నేను ఇక్కడ ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. సో మ్యాక్స్ నైటే కొంచెం క్లీన్ చేసుకుంటాను, బట్ డే కూడా కొంచెం జస్ట్ అలా ఊడ్చేస్తాను అనమాట. కొంచెం ఏమైనా చిన్న చెత్త ఉన్నా అది వెళ్ళిపోతుంది, ఆద్య ఆడుకుంటది కాబట్టి. సో నేను మ్యాక్స్ వర్క్స్ అన్ని కూడా ఇలాగే కంప్లీట్ చేసుకుంటాను. సో నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే ప్రెసెంట్ ఉన్న వర్క్స్ అయితే నేను అంటే ఈ 2 hours నేను ఏదైతే చేస్తానో అది చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ సిరీస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి ఇంతే. బాయ్.